సో హాయ్ గైస్, రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు లుక్స్ చూడండి, మామూలుగా లేదు కదా. నిజంగా అరాచకం లెవెల్లో అవుతుందని చెప్పుకోవచ్చు. కేసీపీడి మన రామ్ చరణ్ గారిది పెద్దీలు మూవీ ఉన్న లుక్, ఈ లుక్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అనేది వాటు మూవీలో ఉన్న లుక్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ RRR తర్వాత వీళ్ళ లుక్స్ కావచ్చు, వీళ్ళ అప్కమింగ్ మూవీస్ కావచ్చు, భారీ లెవెల్ క్రేజ్తో అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈగల్ని వెయిట్ చేస్తున్నా నేనైతే పెద్ద సినిమా కోసం, అలానే వార్ 2 ఇంకా మన డ్రాగన్ ఇలాంటి సినిమాల కోసం నేనైతే ఈగల్ని వెయిట్ చేస్తున్నాను. బట్ నేను ఇప్పుడు చూపించిన లుక్ వచ్చేసరికి అది వార్ 2లో ఉన్న ఎన్టీఆర్ అన్న లుక్ అని చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. సో లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అసలుకి రామ్ చరణ్ గారి రగడ్ లుక్ అని చెప్పుకోవచ్చు, ఆ బియర్డ్ హెయిర్ స్టైల్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్ మనకైతే అరవింద సమేత వీర రాఘవ మూవీ తర్వాత బెస్ట్ లుక్ అంటే నాకైతే ఇదే అనిపించింది వార్ 2లో. ఇంకా నాకు RRR దేవరా మూవీలో ఉన్న లుక్స్ అయితే అస్సలకి నచ్చలేదు. మీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమైనా అనుకోరి, డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు ఆ లుక్స్. బట్ ఇప్పుడు వార్ 2లో ఉన్న ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా అయితే 2026 మార్చ్ 27న అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి ఆ టోటల్ మూవీలో మొత్తం కంప్లీట్ అయ్యే మూవీలో అదే లుక్లో ఉంటారంట మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో నేనైతే ఈగల్ని వెయిట్ చేస్తున్నా. రంగస్థలంకి మించి ఈ సినిమా తీయబోతున్నారు, వస్తుందంట ఆ లెవెల్లోని సినిమా. ఇంకా వార్ 2 సినిమా గురించి నేను సపరేట్గా చెప్పాను. రితిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అనే హ్యాష్ట్యాగ్ మారబోతుంది. ఇంకా ట్రోలింగ్ కూడా అవ్వచ్చు. బట్ నిజం చెప్తున్నా, కట్అవుట్తో ఏ హీరో అయితే పనికి రానని చెప్పవచ్చు. ఏ హీరో అయినా సరే మంచిగా హిట్ అవ్వాలన్నా యాక్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్టింగ్లో మన ఎన్టీఆర్ అన్న ఇరగదీస్తారు, నాకన్నా మీకే బాగా తెలుసు. సో మరి ఇది వీళ్ళిద్దరు లుక్స్లో మీ ఏ హీరో లుక్ బాగా అనిపించింది అని కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరిది బాగా అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. నేనేమనుకుంటున్నానంటే డే 1 గబ్బర్ సింగ్ కాదు, డే 1 10 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది కలేజా రిలీజ్ డే 1 కలెక్షన్. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ప్రజెంట్ మే 13 అదే రోజున రిలీజ్ అవుతున్న భైరవన్ ఇప్పటి వరకు 1 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు. ఇది మన మహేష్ బాబు రేంజ్ మన తెలుగు స్టేట్లో. మీరేమంటారు ఫ్యాన్స్? వామో, ఇంత పెద్ద క్లాస్ ఇన్ని సినిమా రిలీజ్ అవుతుందా దసరా సందర్భంగా? సో సెప్టెంబర్ 25న మన ఓజీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది తెలిసిందే. అదే రోజున అఖండ 2, ఇంకా మన సాయి దుర్గా తేజ్ ఒక సినిమా వస్తుంది. ఇంకా మన అక్టోబర్లో ధనుష్ది ఒక సినిమా వస్తుంది, కాంతారా 2 వస్తుంది. ఇంత పెద్ద క్లాస్లో మన ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఏ సినిమా పోస్ట్పోన్ అవుతుంది, ఏ సినిమా అదే రోజున డేట్న రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పక్క చెప్తున్నా, అఖండ 2 అయితే పోస్ట్పోన్ అవ్వదు. బట్ సాయి దుర్గా తేజ్ అయితే పోస్ట్పోన్ అవ్వచ్చు, ఎందుకంటే మామ కోసం అల్లుడు తప్పుకుంటాడు. సో అంతే, వీకెండ్ అవుతుంది, అదరగొట్టవచ్చు. కలెక్షన్లో ఏ రికార్డు మిగలకుండా కొత్త రికార్డ్స్ అయితే పెడతారు ఫ్యాన్స్, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఓజీ సినిమా కోసం ఈగల్ వెయిటింగ్. సో అది మరి.